తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, 2026 సంబంధించి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ప్రతి అప్డేట్ మన ఛానల్ నుండి మనమైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, డెఫినెట్‌గా ప్రతి అప్డేట్ ఏదొచ్చినా కూడా మనమైతే మాట్లాడుకుంటా ఉంటాం. సో, డెడ్‌లైన్స్ కూడా చెప్తా ఉంటాం. ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ అలర్ట్స్ కూడా చెప్తా ఉంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అనే విషయానికొస్తే, సో, ఫస్ట్‌లీ మనకు తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 10థ్ క్లాస్ కంప్లీట్ ఎవరైతే అయితదో వాళ్ళ కోసం. 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం ఈ తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, విత్ దీస్ తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల నాన్ టెక్నికల్ కోర్సులు చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ లోపల చేసుకోవచ్చు. అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల కూడా ఫిషరీ కోర్సులు అయితే చేసుకోవచ్చు. సో, మనం ఇంజినీరింగ్ కోర్సులు చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా నాన్ టెక్నికల్, నాన్ ఇంజినీరింగ్ కోర్సెస్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. విత్ దిస్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే క్యాండిడేట్స్ 10థ్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు, లేకపోతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు, ఆర్ 10థ్ క్లాస్‌కి ఈక్వాలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎవరిదైతే ఉంటదో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి. అండ్ మనకి ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 2 ఫిబ్రవరి 2026 నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 2 ఫిబ్రవరి 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 20 ఏప్రిల్ 20 ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. వితౌట్ ఎనీ లేట్ ఫీ. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీకి రూ. 250 మాత్రమే. అండ్ ఎవరైతే అదర్స్ ఉంటారో బీసీ అండ్ ఓసీ వాళ్ళకి రూ. 500 అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ. అండ్ ఒకవేళ మీరు 20 ఏప్రిల్ 2026 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే 21st రోజు కూడా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ రూ. 100 లేట్ ఫీ. రూ. 100 లేట్ ఫీ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు 21st ఏప్రిల్ 2026 రోజు. అండ్ మనకి ఈ ఎగ్జామ్ అనేది ఒకవేళ మీరు 21st ఏప్రిల్ రోజు మిస్ చేసినా కూడా 22nd ఏప్రిల్ 2026 రోజు విత్ రూ. 300 లేట్ ఫీ మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ తెలంగాణ పాలిసెట్ 2026 ఎగ్జామ్ అనేది 13th మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఒక 12-15 డేస్ వరకి వస్తాయని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేం డీటెయిల్స్ కావాలంటే, ఫస్ట్ స్టూడెంట్ అక్కడ ఉండాలి. ఓకేనా? స్టూడెంట్ అనేటాయనే మీ పక్కన ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చాలా ఈజీ అయితది. స్టూడెంట్‌ది పాస్ ఫోటో కావాలి అండ్ సిగ్నేచర్ కావాలి. సో, పాస్ ఫోటో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఎస్ఎస్‌సి మెమో ఉందనుకో సపోజ్ ఎస్ఎస్‌సి బోనాఫైడ్ స్టూడెంట్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఈజీ అయితది. అండ్ దాంతో పాటుగా 6-10 స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఇంకా కొంచెం ఈజీ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ స్టూడెంట్ పక్కన ఉండాలి. అండ్ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఓకేనా? ఒక మొబైల్ నంబర్ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ అడ్రెస్ అయితే ఒకటి మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు. ఈమెయిల్ అడ్రెస్ అనేది ఆప్షనల్. మొబైల్ నంబర్ ఉంటే సరిపోతది. ఓకేనా? స్టూడెంట్ మన దగ్గర ఉంటే మాత్రం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన డీటెయిల్స్ ఆయనకు బాగా తెలుస్తాయి కాబట్టి. ఓకేనా? అండ్ ఎస్ఎస్‌సికి సంబంధించి 10థ్ క్లాస్‌కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ 6-10 బోనాఫైడ్స్ ఉంటే ఇంకా ఈజీ అయితది ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మరి ఎట్లా చేయాలి అనే విషయానికొస్తే, సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 2 ఫిబ్రవరి 2026 నుండి 20 ఏప్రిల్ 2026 దాకా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మనకి టైం అయితే ఉంది.
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్ ఇది. ఓకేనా? polyset.sbtet.telangana.gov.in అని చెప్పి. మీరు నార్మల్‌గా గూగుల్ లోపల టీఎస్ పాలిసెట్ 2026 అని కొట్టినా కూడా ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. ఓకేనా? సింపుల్లీ ఐ విల్ షో యూ తెలంగాణ పాలిసెట్ 2026 అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే సరిపోతది. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పోర్టలే తెలంగాణ పాలిసెట్ 2026 అనుంటతోటే ఫస్ట్ పోర్టలే ఇది ఓపెన్ అయితది. అండ్ మీరు ఈ ఫస్ట్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకిక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి చూపెడతది. అండ్ దాని తర్వాత అప్లికెంట్ లాగిన్ అని చెప్పి, ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఓఎంఆర్ అని చెప్పి ఉంటది. మీరు మెయిన్‌గా చేయాల్సింది ఏంది కదా అంటే రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? సింపుల్లీ మీరు చేయాల్సింది ఏంటి కదా అంటే రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! ఈ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికెంట్ లాగిన్‌కెళ్ళి అప్లికేషన్‌ని ఫిల్ చేయాల్సుంటది. సో, రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడంతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇఫ్ యూ వాంట్ టు పే అప్లికేషన్ ఫీ మనం ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ అప్లికెంట్ లాగిన్‌కెళ్ళి లాగిన్ అయ్యి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, రిజిస్ట్రేషన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఫస్ట్ అప్లికెంట్ నేమ్ ఓకేనా? సో, అప్లికెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. అప్లికెంట్ నేమ్ మరి ఎట్లా ఇయ్యాలి మరి మనం అనే విషయానికొస్తే యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ హాల్ టికెట్ ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో లోపల లైక్ ఎస్ఎస్‌సి మెమో అంటే మనకిప్పుడు రాదు కాబట్టి ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఎట్లయితే మీ నేమ్ ఉంటదో అట్లా నేమ్ ఉండేలాగా అప్లికెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఇయ్యాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత మొబైల్ నంబర్ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇయ్యాలే. ఇది వర్కింగ్ లోపల ఉండాలే. అండ్ ఈ నంబర్‌కే ఏమన్నా అలర్ట్స్ ఉన్నా గూడా మనకు వస్తాయన్నట్టు. కాబట్టి ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది మనం ప్రాపర్‌గా ఇయ్యాల్సుంటదన్నట్టు. తర్వాత ఈమెయిల్ అనేది ఆప్షనల్. ఈమెయిల్ ఇచ్చినా, ఇయ్యకపోయినా ప్రాబ్లమ్ ఏం గాదు. తర్వాత ఒక పాస్‌వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లాగిన్ కావడానికి. సో, ఈ పాస్‌వర్డ్ అనేది ఎట్లా పెట్టుకుంటారు గదా అంటే సో, ఆహ్, లైక్ స్ట్రాంగ్ ఉండాలి పాస్‌వర్డ్ లోపల. ఓకేనా? సో, స్ట్రాంగ్ ఉండాలి పాస్‌వర్డ్ అనేది. పాస్‌వర్డ్ ఎట్లుండాల్సి ఉంటది గదా అంటే ఒక క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? ఒక క్యాపిటల్ వర్డ్ అనేది ఉండాలి. అండ్ ఒక సింబల్ అనేది ఉండాలి. ఓకేనా? ఒక సింబల్ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటుగా నంబర్స్ అనేది ఉండాలి. ఓకేనా? సో, ఒక క్యాపిటల్ వర్డ్ అనేది ఉండాలి. అండ్ సింబల్ అనేది ఉండాలి. నంబర్స్ ఉండేలాగా చూసుకొని పాస్‌వర్డ్ అనేది మస్ట్ స్ట్రాంగ్ ఉంటది. ఓకేనా? సో, ఆఫ్టర్ ఎంటరింగ్ పాస్‌వర్డ్ ఓకేనా? సో, పాస్‌వర్డ్ అనేది ఫస్ట్ ఎంటర్ చేయండి. అండ్ సేమ్ పాస్‌వర్డ్ సెకండ్ ఎంటర్ చేసి రాసుకోండి. మీ పాస్‌వర్డ్ ఏంటిది అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ చూపెడతదన్నమాట మనకు. ఓకేనా? సో, ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది లోడ్ అయితలేదు. ఈ క్యాప్చా కోడ్ అనేది చూపెడతది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొడితే మన నేమ్ అనేది రిజిస్టర్ అయిపోతది. ఓకేనా? మన డీటెయిల్స్ అనేది రిజిస్టర్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూద్దాం క్యాప్చా కోడ్ వస్తలేదు. మేబీ సర్వర్ ఇక్కడ వచ్చింది కదా! క్యాప్చా కోడ్. ఈ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా కోడ్ వచ్చిన తర్వాత క్యాప్చా కోడ్ కొట్టి రిజిస్టర్ అని కొడితే రిజిస్ట్రేషన్ అనేది అయిపోతదన్నట్టు. ఓకేనా? ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనం లాగిన్ కావచ్చన్నట్టు. ఓకేనా? లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు. సో, లాగిన్ ఎట్లా కావాలి బ్రో మరి అనే విషయానికొస్తే సింపుల్లీ ఓకేనా? సో, లాగిన్ ఎట్లా కావాలి అనే విషయానికొస్తే సింపుల్లీ సో, మీరిక్కడ ఏదైతే అఫీషియల్ పోర్టల్ ఉందో అఫీషియల్ పోర్టల్‌కెళ్ళి అప్లికెంట్ లాగిన్‌కెళ్ళైనా ఎళ్ళొచ్చు. ఓకేనా? అఫీషియల్ పోర్టల్ నుండి అప్లికెంట్ లాగిన్ మీద ప్రెస్ చేసినా అప్లికెంట్ లాగిన్ అయితది. లేదు అనుకుంటే మీరు రిజిస్టర్డ్ ఉంది కదా! రిజిస్ట్రేషన్‌కెళ్ళిన తర్వాత కింద ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది కదా! ఆల్రెడీ రిజిస్టర్డ్ మీద ప్రెస్ చేసినా కూడా మీకు అప్లికెంట్ లాగిన్‌కే తీసుకెళ్తదన్నట్టు. ఓకేనా? సో, ఎక్కడికెళ్ళినా కూడా మనం అక్కడికే వస్తాం. సో, ఆ లాగిన్‌కెళ్ళిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నంబర్ ఇయ్యి, లేకపోతే రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే మీ ఫోన్‌కి మెసేజ్ వస్తదో ఆ నంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ దెన్ పాస్‌వర్డ్ మీరు ఏదైతే పాస్‌వర్డ్ రాసుకున్నారో ఆ పాస్‌వర్డ్ ఇక్కడ ఇయ్యాలి. ఒక నంబర్ ఓకేనా? ఒక ఆల్ఫా లైక్ ఒక క్యాపిటల్ లెటర్ అండ్ ఒక నంబర్, ఒక సింబల్ ఉండేలాగా చూసుకొని అండ్ దెన్ కింద క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసేయండి. అండ్ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత కింద లాగిన్ అని ఉంది కదా! లాగిన్ మీద ప్రెస్ చేస్తుంటే మనకి లాగిన్ అయిపోతాం అన్నట్టు. ఓకేనా? సో, లాగిన్ అని ప్రెస్ చేస్తుంటే మనకు ఫస్ట్ ఫీ పేమెంట్ అడుగుతది. ఓకేనా? సో, ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు వేరే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటదన్నట్టు. ఓకేనా? లాగిన్ అని ప్రెస్ చేస్తుంటే ఫస్ట్ ఫీ పేమెంట్ అడుగుతది మనల్ని. ఓకేనా? సో, ఫీ పేమెంట్ విషయానికొస్తే మనకు ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నంబర్ చూపెడతది. మన స్టూడెంట్ నేమ్ చూపెడతది. కేటగిరీ ఏంటిది అని చెప్పి చూపెడతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత
మనకిక్కడ మనం మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మన కేటగిరీ గూడా అడుగుతది. ఓకేనా? సో, ఇందాక మనం ఇచ్చినాం గదా! సో, మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తదన్నట్టు మనకి వెరిఫై ఓటీపీ అని జెప్పి. వెరిఫై ఓటీపీ అంటే మనకు లైక్ ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కేటగిరీ అడుగుతది. కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఈమెయిల్ ఆప్షనల్ పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. ఓకేనా? సో, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ అండ్ పే అనే ఆప్షన్ వస్తదన్నట్టు. రిజిస్టర్ అండ్ పే అని జెప్పి. సో, రిజిస్టర్ అండ్ పే అన్న తర్వాత మనకు అమౌంట్ పే చేయమని చూపెడతది. సో, అమౌంట్ ఎంత మరే అనే విషయానికొస్తే అది కేటగిరీని బట్టి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫీ అనేది మీ కేటగిరీని బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా? సో, ఎంత ₹250 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి ₹250 ఫీ ఉంటది. అండ్ ఫర్ ఓసీ అండ్ బీసీ ఓకేనా? ఓసీ అండ్ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹500 ఫీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆహ్, ఏదైతే మనం లాగిన్ అయితామో, లాగిన్ అవ్వడంతోటే డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ మీరేదైతే కేటగిరీ ఇస్తారో ఆ కేటగిరీని బేస్ చేసుకొని మనకు అమౌంట్ అనేది పే చేయమంటది. ఓకేనా? సో, పే ఫీ అని చెప్పి ప్రెస్ చేయడంతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకు మన స్టూడెంట్ నేమ్ చూపెడతది. అండ్ ఫోన్ నంబర్ చూపెడతది. ఎంత అమౌంట్ అనేది చూపెడతది. అండ్ చలాన్ నంబర్ ఎంత అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, దెన్ కింద నీకు బిల్ డెస్క్ అని చెప్పి చూపెడతది ఒకటి. టీ వాలెట్ అని చెప్పి చూపెడతది. బిల్ డెస్క్ ఓపెన్ చేసినావనుకో, బిల్ డెస్క్ లోపల లైక్ కార్డ్స్ తోటి పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. అండ్ టీ వాలెట్ లోపల టీ వాలెట్ ఐడీ అండ్ పాస్వర్డ్ సెపరేట్ ఉంటాయి. ఆ టీ వాలెట్ త్రూ పే చేయొచ్చు. ఓకేనా? సో, ఎవరి దగ్గర అయితే ఏటీఎం కార్డ్ ఉంటదో, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి పే చేద్దాం అనుకున్నోళ్ళు బిల్ డెస్క్ తోటి పే చేయండి. లేదు బ్రో నాకు ఆల్రెడీ టీ వాలెట్ అకౌంట్ ఉందనుకున్నోళ్ళు టీ వాలెట్ త్రూ పేమెంట్ కంప్లీట్ చేసుకోరి. ఓకేనా? సో, ఆహ్, ఏదన్నా ఒక పేమెంట్ మోడ్‌ని చూజ్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోరి. పేమెంట్ కంప్లీట్ చేసుకుంటూనే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఫిల్ అప్లికేషన్ అని చెప్పి. ఈ ఫిల్ అప్లికేషన్ లోపల ఏంది గదా అంటే, సో, మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా? సో, కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. ఏంటిది? క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని జెప్పి. సో, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఏంటిది అని జెప్పి సెలెక్ట్ చేసుకోమంటది. అండ్ 10థ్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయమంటది. 10థ్ క్లాస్‌ది పాస్ టైప్ ఆర్ అపియరింగ్ ఇయర్ అనేది ఎంటర్ చేయమంటది. అండ్ దాని తర్వాత ఎగ్జామినేషన్ టైప్ అనేది ఎంటర్ చేయమంటది. సో, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనుడుతోటే మనకు మన డీటెయిల్స్ అనేవి వస్తాయన్నట్టు. మన పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. బై ఎంటరింగ్ దిస్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నంబర్, ఎస్ఎస్‌సి పాస్ ఇయర్ అండ్ ఎస్ఎస్‌సి పాస్ టైప్. ఓకేనా? సో, దెన్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పి మనకి ఇంకొక పోర్టల్ అయితే లైక్ మనం ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా! పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయాలి. సో, కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే మనం ఇచ్చినామో అది చూపెడతది. అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే ఆప్షనల్ ఒక నంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఆప్షనల్ ఏదైనా ఒక ఈమెయిల్ ఐడీ ఇయ్యొచ్చు. అండ్ దెన్ దాని తర్వాత హౌస్ నంబర్ మనకి ఏదైతే హౌస్ నంబర్ ఉంటదో హౌస్ నంబరు, స్ట్రీట్, లొకాలిటీ ఓకేనా? ల్యాండ్ మార్కు, విలేజ్ నేము, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ ఇవన్నీ గూడా మనకేవైతే ఆప్షనల్ ఉన్నాయో పిన్ కోడ్, లొకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్ తప్ప ఏవైతే మన హౌస్ నంబరు, స్ట్రీట్ నేమ్ లైక్ స్ట్రీట్ నేమ్ అండ్ దాని తర్వాత స్ట్రీట్ నంబర్ గావచ్చు, లేకపోతే విలేజ్ నేమ్ గావచ్చు, డిస్ట్రిక్ట్, మండల్, స్టేట్ గాని ఇవన్నీ గూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం నెక్స్ట్ అని జెప్పి ప్రెస్ చేస్తుంటే కేటగిరీ చూపెడతది. ఓకేనా? సో, కేటగిరీ లోపల ఏంటిది కదా అంటే సో, ఏదైతే మీ కేటగిరీ ఏంటిది అని జెప్పి అడుగుతదన్నట్టు. సో, కేటగిరీ లోపల ఇక్కడ మనకు సబ్ కేటగరీస్ చూపెడతది. సబ్ కేటగరీస్ సెలెక్ట్ జేసుకోవాలి. ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతది. ఆధార్ కార్డ్ నంబర్ ఆప్షనల్ బట్ ఇచ్చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి దెన్ దాని తర్వాత ఏదైతే సబ్ క్యాస్ట్ ఉందో సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని జెప్పి ప్రెస్ చేయండి. సో, దట్ నెక్స్ట్ అనుడుతోటే మనకు నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఇది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఈ స్పెషల్ కేటగిరీ లోపల ఏంటిది గదా అంటే మీ రిలీజియన్ అడుగుతది. రిలీజియన్ సెలెక్ట్ జేసుకో. దాని తర్వాత మైనారిటీయా? లేకపోతే నీ క్యాస్ట్ ఏంటిది అని చెప్పి అడుగుతది. సో, క్యాస్ట్ అనేది సెలెక్ట్ జేసుకో. అండ్ ఇంకోటేంది గదా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ ఏమన్నా ఉందా? సీఏపీనా? పీఎం కేర్సా? లేకపోతే అపియరింగ్ ఫర్ బయాలజీ అని చెప్పి అడుగుతది. సో, దట్ ఇందులోపల మీరు
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. స్పెషల్ కేటగిరీ లోపల ఏందంటే రిలీజియన్ సెలెక్ట్ చేసుకొని, మైనారిటీ స్టేటస్ ఉంటే మైనారిటీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ ఆర్ నో ఉంటది. యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకొని, ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో లైట్ తీసుకోరి. అండ్ స్పోర్ట్స్, గేమ్స్ ఏదైనా ఉంటే అందులోపల సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సీఏపీ, పీఎం కేర్స్ ఏమైనా ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకోరి. ఒకవేళ మీరు బయాలజీ కూడా కావాలనుకుంటే మాత్రం, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ నేను ఇందాక చెప్పిన కదా! ఓకేనా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల మీరు ఏమన్నా కోర్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం లైక్ ఫిషరీస్ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ డిప్లొమా కావచ్చు, అగ్రికల్చర్ కోర్సెస్ ఏమైనా చేద్దాం అనుకుంటే విత్ దిస్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్, సో మీరిక్కడ బయాలజీకి అపియర్ చేస్తున్నప్పుడు యెస్ అని చెప్పి పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. యెస్ అని పెడితేనే మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు మోస్ట్‌లీ. ఓకేనా. దెన్ దాని తర్వాత ఏంది అంటే ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఎగ్జామ్ సెంటర్స్ లోపల సో మీది ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మీకు దగ్గర ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటదో ఆ డిస్ట్రిక్ట్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోరి. ఆ మండల్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. మనకిక్కడ చూపెడతది. అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, సెకండ్ మండల్ ప్రిఫరెన్స్ ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, ఆఫ్టర్ దట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ అండ్ మండల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పి కొట్టేసేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ అని అడుగుతాడు మనకు స్టడీ డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా. సో ఎగ్జామ్ సెంటర్ లోపల మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అని చెప్పి ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ అంటే స్టడీ డీటెయిల్స్ వస్తే మనకి ఈ స్టడీ డీటెయిల్స్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, సో ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 10థ్ క్లాస్ వరకు ఏ లైక్ ఏ ఇయర్ చదివినవు. ఓకేనా. 10థ్ ఏ ఇయర్ చదివినవు, 9థ్ ఏ ఇయర్, 8థ్ ఏ ఇయర్, 7థ్, 6థ్, 5థ్, 4థ్, థర్డ్, సెకండ్ అట్లా మనం ఫస్ట్ టు 10థ్ ఏ ఇయర్ చదివినవు అనేది అపియరింగ్ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఏ స్టేట్‌లో చదివినవు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినవు, ఏ ప్లేస్‌లో చదివినవు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణలోనే చదువుంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ అని చెప్పి అన్ని తెలంగాణ సెలెక్ట్ చేసుకొని, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, మీరు ఏ ఏరియాలో చదివిర్రు. ఓకేనా. సో మీ మండల్, ఓకేనా, మీ విలేజ్ పేరైతే ఇక్కడ ఎంటర్ చేసేసేరి సరిపోతది. అండ్ ఇయర్ విషయానికొస్తే ఏ సంవత్సరంలో చదివిర్రు, ఏ ఇయర్‌లో చదివిర్రు అనే విషయానికొస్తే మీరిప్పుడు 26 ఓకేనా. 2026 2025, 26 అయితది. ఓకేనా. 10థ్ క్లాస్ అనేది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2026 ఇక్కడ 2025 తర్వాత 24 ఓకేనా. సో దానికంటే ముందు 24 ఓకేనా. 2024 దానికంటే ముందు 2023 ఇట్లా మీరు లైక్ 2026 నుండి మీదికి లైక్ యేసుకుంటూ ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. 25, 26 లోపల 10థ్ ఓకేనా. 25, 26లో 10థ్ అండ్ 24, 25 లోపల 2024, 2025 లోపల 9థ్ ఓకేనా. దెన్ దాని తర్వాత 23, 24 తర్వాత 22, 23 ఇట్లా మనం ఏం చేయాలి కదా అంటే, సో మన 10థ్ క్లాస్ ఏ ఇయర్, 9థ్ క్లాస్ ఏ ఇయర్, 8థ్ క్లాస్ ఏ ఇయర్ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ లోపల ఏంది కదా అంటే, మనం మన ఫోటోని పాస్ ఫోటో ఉంటది కదా! సో ఏదో సెల్ఫీలు కాదు, పాస్ ఫోటోని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎంత కేబీలు ఉండాలే అనంటే 5 కేబీ కన్నా ఎక్కువుండాలే, 50 కేబీ కన్నా తక్కువుండాలే. అట్లా పాస్ ఫోటోని తీసి దాన్ని కేబీలలో కన్వర్ట్ చేసి, ఇక్కడ మన చూస్ ఫైల్ అని ఉందిగా, చూస్ ఫైల్ మీద ప్రెస్ చేస్తే మన డాక్యుమెంట్స్ చూపెడతది. ఆ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ సిగ్నేచర్. సిగ్నేచర్ విషయానికొస్తే సేమ్ ఓకేనా. సో సేమ్ సిగ్నేచర్ అనేది మనకు 30 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి, ఆ పేపర్‌ని మనం ఫోటో తీసి దాన్ని క్రాప్ చేసి సైజ్‌ని తక్కువ చేసి ఇక్కడ చూస్ ఫైల్‌లోకొచ్చి అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత సేవ్ ప్రివ్యూ అనంటే సేవ్ అండ్ ప్రివ్యూ అనుడితోటే ఇక్కడ మన డిక్లరేషన్ ఉంది. డిక్లరేషన్ మీద ప్రెస్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ అనుడితోటే మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడతది. ఓకేనా. సో మనం డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ సో మనకు హాల్ టికెట్లు రిలీజ్ అయిన తర్వాత హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్‌కైతే ఎళ్ళాల్సి ఉంటది. ఎగ్జామ్ ఎప్పుడు మరి అనంటే 13థ్ మే 2026 రోజు ఈ ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో 13థ్ మే 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉంటది. అండ్ హాల్ టికెట్ గురించి ఫర్దర్ ఎగ్జామ్ ఎట్లుంటది అని చెప్పి ఫర్దర్‌గా ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో తెలుసు కదా! ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ డెఫినెట్‌లీ సో ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్ ఉన్నా కూడా మనమైతే వీడియోస్ చేసుకుందాం. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.